అందరికీ శుభాభివందనాలు. ఈ రోజుల్లో మనము చర్చికి వెళ్ళడానికన్నా ప్రార్థనలకు ఇదిగో మీటింగులకు వెళ్ళాలన్నా ఎంతో బద్ధకస్తంగా ఎంతో సోమరితరంగా ఉంటాం. మనకు అన్నీ దేవుడిచ్చినటువంటి అవయవాలు, కాళ్ళు, చేతులు, ఇదిగో శరీర భాగంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నా కూడా ఎంతో సోమరితరంగా ఉంటాం. కానీ ఇదిగో అన్నీ ఇచ్చినటువంటి దేవుని గురించి చెప్పడానికన్నా, అన్నీ ఇచ్చినటువంటి దేవుణ్ణి స్తుతించడానికి వెళ్దామన్నా మనకు చేత కాదు. కానీ అన్నీ ఉన్నప్పుడు మనకేమీ అర్థం కాదు. ఇదిగో మన వయసు అంతా అయిపోయినప్పుడు అయ్యో నేను దేవుని కోసం ఏదో చేయలేకపోయాను, అయ్యో నేను దేవుని ప్రార్థించలేకపోయాను, అయ్యో నాకు వయసు ఉన్నప్పుడు ఇదిగో దేవుని సభలకు సమావేశాలకు వెళ్ళలేకపోయానని అప్పుడు బాధపడతాం. నిజంగా ఈ రోజుల్లో దేవుని పని అన్నా, ఇదిగో దేవుని గురించి నలుగురికి చెప్పాలన్నా చాలామంది యువకుల్లో, చాలామంది ఇదిగో తల్లుల్లో, పిల్లల్లో, ఇదిగో భార్యల్లో, భర్తల్లో ఎంతో సోమరితనం. అన్ని అవయవాలు దేవుడు మనకిచ్చాడు కదా. ఇవన్నీ ఇచ్చినప్పుడు దేవుణ్ణి మనం ఎంతో ఘనపరచాలి, స్తుతించాలి. నిజంగా ఈ అమ్మగారు దూలాపురం నుంచి ఇదిగో వాజేడుకి ప్రతి ఆదివారం వస్తూ వెళ్తూ ఉంటారు. సుమారు 4-5 కిలోమీటర్లు. ఆమెకి చేతగాకపోయినా, ఆమె నడవడానికి సత్తువ లేకపోయినా, ఇదిగో ఆమె ఒంట్లో ఆ శరీర అవయవాలు సహకరించకపోయినా, కాళ్ళు, చేతులు, ఇదిగో శరీరమే శుష్కించుకుపోయినా కూడా ఆమె ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. ఏ రోజు కూడా ఆయన మీటింగుల కన్నా, ఆయన చర్చికైనా, ఆయన ప్రార్థన కూడికల కన్నా ఆమె రాకుండా ఏ రోజు వెనకడుగు వేయలేదు. నిజంగా ఈ అమ్మగారి లాంటి విశ్వాసురాళ్ళు మనకెంతో ఆదర్శం. నిజంగా ఈ అమ్మగారిని చూసినప్పుడు మనం సిగ్గు తెచ్చుకోవాలి. నిజంగా ఈ అమ్మగారిలో ఉన్నటువంటి పట్టుదల, ఈ అమ్మగారిలో ఉన్నటువంటి ఇదిగో దేవుని కోసం నిరీక్షణ, దేవుని కోసము ఆమె పడే తాపత్రయము నిజంగా మనలో ఎంతమందిలో ఉంది? మనలో ఎంతమంది ఈ విధంగా జీవించగలుగుతున్నాం? ఎంతమంది దేవుణ్ణి హత్తుకొని, హానుకొని దేవుడంటే ఇష్టపడి జీవిస్తున్నాం? నిజంగా పేరుకే క్రైస్తవులమైన చెప్పుకుంటాం కానీ, పేరుకే మనం ఏదో డాంబికలు చెప్పుకుంటాం కానీ ఎంతమంది ఇలా జీవిస్తున్నాం? నిజంగా ఈమె పేరు రత్నమ్మ. నిజంగా రత్నంలాగే ఉంది. దేవుని దగ్గర రత్నమే అయిపోయింది. ఇదిగో ఒకరోజు పరలోకంలో వెళ్ళినప్పుడు ఆమె రత్నం వలె మెరిసిపోతుంది. నిజంగా రూతమ్మ గారి జీవిత విశేషాలను మేము దగ్గర నుంచి చూసినప్పుడు ఏంటబ్బా ఈమె విశ్వాసం, ఏంటి అబ్బా ఈమె పట్టుదల, ఏంటి ఈమె పంతమని ఒక్కొక్కసారి మాకే ఇదిగో విచిత్రం అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆమె చేత కాకపోయినా నడిచి వచ్చినప్పుడు, ఇదిగో పక్కనే మందిరం ఉండి కూడా రాలేని వారిని చూసినప్పుడు కోపం వస్తుంది. ఇదిగో వారిని బట్టి ఇదిగో ఎందుకు ఇలా అవుతున్నారు? ఈ రోజుల్లో ఇదిగో ఎంతోమంది యువతీ యువకులు దగ్గర ఉన్న, ఇదిగో అందుబాటులో ఉన్న రాలేని స్థితిలో ఉంటున్నారు. నిజంగా ఆమె వస్తూ పోతూ ఇదిగో ఆమెకు చేత కాకపోయినా కూడా దేవుని కోసం ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. దేవుని మందిరానికి రాకుండా ఏ రోజు కూడా ఉండలేదు. నిజంగా మనము కూడా ఇలాంటి ఈ అమ్మగారి లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలనే ఈ వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇలాంటి విశ్వాసాన్ని మనలో కూడా కలిగి ఉండాలని, మనమందరం కూడా ఇటువంటి విశ్వాసులను మాదిరిగా చేసుకొని ముందుకు సాగాలని, దేవుడు ఇటువంటి వారిని మరింత దీవించి అభివృద్ధి పరచాలని ఈ అమ్మగారి గురించి కూడా ప్రార్థనలో పెట్టండి. నిజంగా ఈ అమ్మగారు దేవుని గురించి, ప్రార్థన గురించి, ఇదిగో దేవుని సన్నిధికి రావడం గురించి చెబుతున్నప్పుడు, ఆమె కళ్ళలోకి చూసినప్పుడు నిజంగా నా కళ్ళలో కూడా కన్నీళ్లు తిరిగాయి. నిజంగా ఆ అమ్మగారిలో ఉన్నటువంటి పట్టుదల, ఆ అమ్మగారిలో ఉన్నటువంటి ప్రార్థనా పట్టుదల, ఆ అమ్మగారికి ఉన్నటువంటి విశ్వాసం ఈ రోజుల్లో మనకు లేకుండా పోయింది అని చాలా ఆమె కళ్ళల్లో చూసినప్పుడు నిజంగా నాకు కూడా దుఃఖం ఆగలేకపోయింది. నిజంగా ఆ మాటలే ఒకసారి వినండి. నీ పేరు చెప్పు. నా పేరు రూతమ్మ. మొదటి పేరు రత్నమ్మ అని, తర్వాత దేవుని పేరు రచన తీసేటప్పుడేమో రూతమ్మనని పేరు పెట్టింది దేవుడు. నేను ఆదివారం పోతానా, ఆడ ప్రార్థన చేసి మళ్ళీ నడిచిపోతానా 5-6 కిలోమీటర్లు. ఎట్లా ప్రార్థన చేసుకుంటావా రోజు ఇంటి దగ్గర? చేసుకుంటావా? పొద్దున చేసుకోపోతే నేను ఇక నడవలేను, లేవలేను. ఎట్లా చేస్తావు మరి? ఏమని చేస్తావు? దేవుని పేరు మీదనే చేస్తా. నన్ను కాపాడు, నన్ను రక్షించు, నీవే నన్ను కాపాడి
చేరదీసినవి ఎప్పుడు నువ్వే కాపాడాలి. నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 అవుతుంది కదా. 4, 5 అవుతుంది అనుకో. దీంతోనే ఈ పంటతోనే 5 అవుతాయి. 5 అవుతాయి. 4 సంవత్సరాలు ఖచ్చితంగా ఆదివారం సోమవారం శుక్రవారం పోయేది. ఇంకా చేతగాక ఇక శుక్రవారం మొదలుపెట్టిన ఈ నెల అవుతుంది. ఇక ఆదివారం కూడా సరిగా పోతలేను, ఎప్పుడుకోసారి పోతానా నెలకు చుట్టూ. అంటే ఇక్కడికి నడిచి వస్తాను, ఇంటి దగ్గర లోకల్ గా చూస్తాను కదా అక్కడ ప్రార్థన, అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్తా, ఇంటి దగ్గర వెళ్తా ఉంటావు. ఇప్పుడు ఇంటి దగ్గర వెళ్తా ఉంటా. నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఇంకేమున్నాయి కదా తెలియదు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి. ఒక 80-90 ఉంటాయా? ఉంటాయేమో. మీ ఇంట్లో ఇద్దరు, మీ కోడలు నువ్వు ప్రార్థన మంచి చేసుకుంటారా? నేను చేయకపోతే నేను బతకలేను. ఇదాకా నాకంటే వెనక పుట్టినోళ్ళు ముందు పుట్టినోళ్ళు అందరు పోయిళ్ళు. అవును, దేవుని పేరు మీద నేను ఒక్కదానే ఉన్నా. అదే దేవుడు ఇక తీసుకుపోయే వరకు కూడా నువ్వు చేస్తూనే ఉండు. దేవునిలో మంచి భక్తిగా ఉండు. నైట్ పడుకునేటప్పుడు, లేచినప్పుడు, అన్నం తినేటప్పుడు నాకెప్పుడు తెలియబడుతుందో పుంజులు కూసి పంగు నయ్యేసేపు కూడా నా మతిలో నేను చేస్తూనే ఉంటా. అట్లా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది వయసున్న వాళ్ళు నిన్ను చూసి నేర్చుకోవాలి. వాళ్ళ కాళ్ళు ఉన్నా, చేతులు మంచిగా ఉన్నా, వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నా కూడా నడిచి రాలేకపోతాను, దగ్గరుండి కూడా రాలేరు. కానీ నువ్వు వస్తాను పోతాను, ఎప్పుడు దేవుని తలుసుకుంటూ ఉంటాను అంటే కళ్ళే కిలుకు కలుపుకానే లేకుంటే నడుదును. అంతే, నీ విశ్వాసాన్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. అట్లా చూడు, మరి నీ విశ్వాసం మంచిది. మా గురించి కూడా ప్రార్థన చెయ్యి, మా సంఘం గురించి, మా కుటుంబం గురించి, అందరి గురించి ప్రార్థన చేయి, సరేనా? మేము కూడా నిన్ను ఎప్పుడు చేస్తూనే ఉంటాం. సరే రత్నం, నువ్వు నిజంగా లోకంలో రత్నమ్మ అంటే రత్నం లాగానే ఉన్నావు, దేవునిలో కూడా రత్నం లాగానే మెరిసిపోతాను కదా. దేవుడు కూడా నిన్ను రత్నం లాగానే ఆ పరలోకానికి పోయినప్పుడట మంచి ఆ బంగారు వీధుల్లో మనల్ని తిప్పుతాడట, తర్వాత ఆయన దగ్గర మనల్ని కూర్చోబెడతాడట. కాబట్టి ఈ మాటలు, నీకు తెలిసిన మాటలు నువ్వు కూడా నీ చుట్టుపక్కల వాళ్ళకి, నీకు తెలిసిన వాళ్ళకి అందరికి కూడా చెప్తా ఉండు. సరే, వందనాలు. మరి అదే నీకు మంచిగా ఉంటేనే రా నడిచి, ఓకేనా? నెలకోసారన్నా అత్త ఉండమ్మా, ఒక్కసారి మరొకకు నీవిడ రక్షణ తీసుకున్నావు కాబట్టి నెలకొకసారన్నా రావాలి. సరే, ఎందుకంటే నెలకొకసారన్నా రా. నీకు చేత కానప్పుడు అక్కడ ఊర్లో ఉన్నది కదా మందిరం, అక్కడికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకో, మంచిగా ఉండు, సరేనా? సరే, మంచిగా పో మరి. మంచిగా లారీలు వస్తాయి చూడు.